ఫస్ట్ టైం మీరు రెగ్యులర్గా మనం చేసిన జనరల్ వచ్చిన లాజిక్ అప్లై చేస్తే 2 మనం క్వశ్చన్ చాలా సింపుల్గా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నోట్ ట్రిక్ ఓన్లీ లాజిక్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మన రెగ్యులర్ మెథడ్లో 4 స్టెప్స్ ఉంటాయి. 3 4 3 2 1 4 1 2 4 స్టెప్స్ అదే ఆర్డర్ ఫాలో అవుతాం. వచ్చిన లాజిక్ అప్లై చేద్దాం. 3 4 2 ఫస్ట్ స్టెప్ అయిపోయింది. 3 2 6 6 7 8 నెక్స్ట్ థర్డ్ స్టెప్ 1 4 4 అంటే ఇక్కడ ఫస్ట్ 4 కాయింగ్ ఇక్కడ కాయింగ్ నెంబర్ 1 1 6 ప్లస్ 4 10 11 నెక్స్ట్ 1 2 2 plus 1 3 this is answer. Next 1 6 6 ఇక్కడ రాస్తాను. సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ సెకండ్ చేసేయండి. 1 3 3 నెక్స్ట్ థర్డ్ స్టెప్ 2 6 12 ఇక్కడ కాయింగ్ నెంబర్ ఏం లేదు సో 15 1 5 నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ 2 3 6 6 plus 1 7 this is answer. Next one 7 2 14 second step 7 4 28 third step 1 2 2 and number 1 30 31 fourth step 1 4 4 4 plus 3 7 this is answer. Next one 4 3 12 4 5 20 plus next third step 2 3 6 and number 1 27 fourth step 2 5 10 10 plus 2 12 this is answer. Next 2 5 10 2 6 12 second step third step 3 5 15 carry number 1 20 25 27 28 2 8 next fourth step 6 3 18 18 plus 2 20 28 this is answer. So direct average that's all. మన లాజిక్ అప్లై చేస్తే చిన్న లాజిక్ అప్లై చేస్తే మన జనరల్ మెథడ్ చాలా సింపుల్గా సాల్వ్ అవుతుంది.